హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఏం డ్రాయింగ్ ఏద్దామని ఆలోచిస్తుంటే, ముందు వాటర్ కలర్స్ ఏద్దామా? కలర్ పెన్సిల్ డ్రాయింగ్ ఏద్దామా? క్రేయన్స్ ఏద్దామా అని ఆలోచిస్తున్నా. వాటర్ కలర్స్ అయితే కొంచెం టైం టేకింగ్. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. పెన్సిల్స్ అయితే ఆల్రెడీ లాస్ట్ టైం మొన్ననే చేశాం. క్రేయన్స్ అయితే చాలా డేస్ అయితే అవుతుంది యూజ్ చేసి. చాలా డేస్ అనే కంటే ఇయర్స్ అనడం బెస్ట్ ఏమో. ఎందుకంటే నేను ఒక 5-7 ఇయర్స్ అయితే అవుతుంది యూజ్ చేసి. వీటితో ఏం డ్రాయింగ్ ఏద్దామా అని ఆలోచిస్తున్నా. నాకు చిన్నప్పుడు నేను ఒక డ్రాయింగ్ వేసా. దానికి ఒక అవార్డు కూడా వచ్చింది కోనసీమ చిత్రకళ నుంచి. నాకు ఆ డ్రాయింగ్ వేయాలనిపిస్తుంది. సో అదే ఇస్తాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి పంపించండి. ముందుగా వైట్ కలర్ పేపర్ అయితే తీసుకొని దాని చుట్టూ టేప్ అయితే వేసేసాను, మాస్కింగ్ టేపు. పెన్సిల్తో పేజ్కి మిడిల్లో ఒక హాఫ్ లైన్ అయితే వేసాను. హాఫ్ లైన్కి పైన మౌంటైన్స్ వచ్చేలాగా ఒక 3-4 కొండలు వచ్చేలాగా అయితే వేసాను. తర్వాత కింద వాటర్లో ఒక షిప్ అంటే షిప్ కాదు, బోట్ ఉన్నట్టు అనుకున్నా. ముందుగా ఒక సన్ను, అలాగే చిన్న చిన్న బాట్స్, తర్వాత బోట్ అయితే కంప్లీట్ చేసేసా. నెక్స్ట్ ఈ కలర్స్ అయితే యూజ్ చేసి చెప్పా కదా, చాలా అంటే చాలా ఇయర్స్ అవుతుంది నేను యూజ్ చేసి. ఇప్పుడు ట్రై చేస్తున్నా, ఎలా వస్తుందో చూద్దాం. లైట్ బ్లూ కలర్ అయితే తీసుకొని వాటర్ అయితే వేయడం స్టార్ట్ చేశా. క్రేయాన్స్తో డ్రాయింగ్ వేస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అవుట్స్ లైన్స్ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ కొంచెం దాటి లోపలికి వెళ్ళినా కానీ లైక్ చూడడానికి అయితే మంచిగా అనిపించదు చివరికి. సో జాగ్రత్తగా లైట్గా, మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా లైట్గా అయితే వేయాలి. ఇది మొత్తం ఫిల్ చేయడానికి అయితే నాకు ఒక 5 minutes పట్టింది. మొత్తం ఫుల్ వీడియో పెడదామంటే ఎక్కువ లెంత్ అవుతుంది అని చెప్పి కట్ చేసేసా. నెక్స్ట్ డార్క్ బ్లూ అయితే తీసుకొని అక్కడక్కడ వేవ్స్ ఉన్నట్టు కొంచెం అక్కడక్కడ లైన్స్ గా వేయాలి ఇలాగా. నెక్స్ట్ బ్రౌన్ కలర్ ఫిల్ చేసా మౌంటైన్స్ కి. నెక్స్ట్ ఎల్లో కలర్ తోటి అయితే సన్ అయితే కంప్లీట్ చేసేసా. సన్ చుట్టూ ఆరెంజ్ లైన్స్ కానీ రెడ్ లైన్స్ ఉంటేనే మాకు సన్ అన్నట్టు చిన్నప్పుడు. ఇప్పుడైతే అలా కాదు, ఆయిల్ పేస్టల్స్తో డిఫరెంట్గా వేస్తున్నాం. చుట్టూ ఆరెంజ్ లైన్స్, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, అలా అయితే మొత్తం చుట్టూ కంప్లీట్ అయితే చేసేసాం. నెక్స్ట్ బోట్కి ఏం కలర్ వేద్దామని ఆలోచించి చివరికి రెడ్ కలర్ అయితే ఫిక్స్ అయ్యా. రెడ్ కలర్ తోటి మొత్తం డార్క్, ఎంత ప్రెజర్ అయితే అంత ప్రెజర్ని అయితే యూజ్ చేసి అయితే వేస్తున్నా. ఒక సైడ్కి అంటే మనకు కనిపించే వ్యూలో యువతల సైడ్కి డార్క్గా ఉండాలని అనుకున్నా, అందుకని చెప్పి డార్క్గా అయితే ఫినిష్ చేసాను. ఇప్పుడు లోపల సైడ్కి అయితే కొంచెం లైట్గా, అంటే ఎక్కువ ప్రెషర్ యూజ్ చేయకుండా చాలా స్లోగా అయితే వేసా. తర్వాత బోట్ మధ్యలో ఉండే చక్కలు వాటికైతే బ్రౌన్ కలర్, తర్వాత బోట్కి అయితే బ్లాక్ కలర్ అయితే వేసి కంప్లీట్ చేసేసా. కొంచెం రియలిస్టిక్గా ఉండాలని చెప్పి మౌంటైన్స్కి అక్కడక్కడ బ్లాక్ కలర్ తోటి అలా లైట్గా టచ్ అప్ అయితే ఇచ్చా. మన దగ్గర ఉన్న లైట్ బ్లూ తోటి అయితే చాలా అంటే చాలా లైట్ ప్రెషర్ తోటి అయితే స్కై అయితే కంప్లీట్ చేసా. అక్కడక్కడ వైట్ క్యాప్స్ వదిలేసి. ఈ డ్రాయింగ్కి ఒక గిఫ్ట్ వచ్చిందని చెప్పా కదా, అప్పుడు స్కెచ్ ప్యాకెట్ అయితే ఇచ్చి ఒక సర్టిఫికేట్ అయితే చేతిలో పెట్టారు. అండ్ అది నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే వేసింది.